నమస్తే వెల్కమ్ టు న్యాచురల్ బ్యూటీ. న్యాచురల్ బ్యూటీలో ఈ రోజు నేను మీకు స్కిన్ పైన మంగు మచ్చలు అని అంటూ ఉంటాం కదా, పిగ్మెంటేషన్ మచ్చలు. ఈ పిగ్మెంటేషన్ మచ్చలను కంట్రోల్ చేసుకోవటానికి మనం ఇంట్లో ఎలాంటి ఫేస్ ప్యాక్స్ వేసుకుంటే మనకి బాగా యూజ్ అవుతుంది, సో ఏ విధంగా యూజ్ చేయాలి, మనం ఏ ఇంగ్రీడియంట్స్ని వాడి మన పిగ్మెంటేషన్ మచ్చలను కంట్రోల్ చేసుకోవచ్చు, అందులో తేలిగ్గా దొరికేటటువంటి పదార్థాలతో ఎలా చేసుకోవచ్చు, ఈ టిప్స్ అన్నీ కూడా మీకు ఈరోజు నేను చెప్తున్నాను. సో ఎవరైనా పిగ్మెంటేషన్ మచ్చలతో బాధపడుతున్నట్టుంటే ఈ వీడియోను కనుక చూసారంటే మీరు ఈ టిప్స్ ట్రై చేయండి, చాలా మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. అంతకన్నా ముందు సుమన్ టీవీ బ్యూటీ అకాడమీలో బ్యూటీ కోర్సెస్ గురించి తెలుసుకుంటున్నాం కదా. సుమన్ టీవీ బ్యూటీ అకాడమీలో మనకి డిప్లొమా ఇన్ కాస్మెటాలజీ, బేసిక్ అండ్ అడ్వాన్స్డ్ స్కిన్ అండ్ హెయిర్ కోర్సెస్, అండ్ దాంతోపాటు స్పెషలైజ్డ్ మేకప్ కానీ, హెయిర్ స్టైల్స్ కానీ, ఇలాంటి గ్రూమింగ్ కోర్సెస్, సెల్ఫ్ గ్రూమింగ్ కోర్సెస్, ఇలాంటి కోర్సెస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో హైదరాబాద్లోని శ్రీనగర్ కాలనీలో సుమన్ టీవీ బ్యూటీ అకాడమీలో మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా బ్యూటీ ఫీల్డ్లో ప్రొఫెషనల్గా డెవలప్ అవ్వాలి అని అనుకుంటే నా ద్వారా ఈ కోర్సెస్ని మీరు నేర్చుకోవచ్చు. సో వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. అండ్ ముఖ్యమైన విషయం ఏంటంటే, స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసినప్పుడు ఈ వీడియోస్కి సంబంధించి టిప్స్కి సంబంధించి అడగకండి, ఎందుకంటే రిసెప్షనిస్ట్ లిఫ్ట్ చేస్తారు, వాళ్ళు వచ్చేసి కేవలం అపాయింట్మెంట్స్ అండ్ కోర్సెస్ గురించి మాత్రమే చూస్తారు. సో మీరు పర్సనల్గా కలవాలి అని అనుకుంటే అపాయింట్మెంట్ తీసుకుని వచ్చి నన్ను కలవచ్చు. ఓకే, మరి టాపిక్లోకి వెళ్ళిపోదామా? మరి ఎలాంటి టిప్స్ చేసుకోవాలి పిగ్మెంటేషన్ కంట్రోలింగ్ కోసం చూద్దాం. వ్యూవర్స్, పిగ్మెంటేషన్ మచ్చలు కంట్రోల్ చేయడానికి మనకి కొన్ని రకాలైనటువంటి ఇంగ్రీడియంట్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. అవి మనకి ఇంట్లోనే దొరికేవి, చాలా ఈజీగా మనం వాటితో పిగ్మెంటేషన్ మచ్చల్ని కంట్రోల్ చేసుకోవచ్చు. సో వాటిల్లో మనకి ఫస్ట్ వచ్చేసి మనకి ముల్లంగి. చాలా మందికి ముల్లంగి మనకి పిగ్మెంటేషన్ మచ్చలకి యూజ్ అవుతుంది అని తెలియదు, బట్ ఈ ముల్లంగి దుంప రసంతో మనము పిగ్మెంటేషన్ మచ్చల్ని కంట్రోల్ చేసుకోవచ్చు. దానికి మనం పనిగట్టుకుని దీన్ని రసంగా కూడా తీయాల్సిన అవసరం లేదు. దీన్ని మనం ఇలా చిన్న పీస్ లాగా కట్ చేసుకొని ముల్లంగిని, ఈ చిన్న ముల్లంగి పీస్ పైన మనము ఇలా నైఫ్తో నాట్స్ పెట్టుకుంటే మనకి ఆ లిక్విడ్ లాంటిది సీక్రెట్ అవుతుంది కదా, లోపల నుంచి వచ్చేటటువంటి ముల్లంగి రసం. ఇది మనకి పిగ్మెంటేషన్ మచ్చలకు బాగా యూజ్ అవుతుంది. ఫర్ సపోజ్ ఇక్కడ పిగ్మెంటేషన్ మచ్చ ఉందనుకోండి, ఈ ప్లేస్లో మీరు ఆ ముల్లంగిని రుద్దుతూ ఉండాలి. అండ్ మళ్ళీ అది కొంచెం డ్రై అయిన తర్వాత మళ్ళీ దీంతో కొంచెం నాట్స్ పెట్టుకుంటే చూడండి, ఒక లిక్విడ్ లాగా సెక్రెట్ అవుతుంది రసం అంతా కూడా చక్కగా. సో దాంతో మళ్ళీ మీరు ఆ మచ్చ ఉండేటటువంటి ప్రదేశంలో బాగా రుద్ది మసాజ్ చేయాలన్నమాట. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. రెగ్యులర్గా తరచూ ఈ ముల్లంగి దుంప రసాన్ని మీరు పిగ్మెంటేషన్ మచ్చ పైన అప్లై చేయడం వల్ల మంచి ఎఫెక్టివ్ రిజల్ట్ ఉంటుంది. అండ్ అదేవిధంగా మీరు ఎందులో పనిగట్టుకుని ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ముల్లంగి దుంప రసాన్ని మీరు పిగ్మెంటేషన్ మచ్చ పైన చేయొచ్చు. లేదు అని అనుకుంటే దీన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసి ఒక పేస్ట్ లాగా చేసుకొని ఆ పేస్ట్తో కూడా మసాజ్ చేస్తూ కూడా ఉండొచ్చు. సో ఇది సింపుల్గా ఉంటుంది కాబట్టి నేను ఈ టిప్ చెప్పాను మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది చేసుకోవచ్చు. మనకి పొటాటోస్ కూడా పిగ్మెంటేషన్ మచ్చలు కంట్రోల్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. పొటాటో జ్యూస్ తోటి మనం చాలా చక్కగా పిగ్మెంటేషన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. బంగాళాదుంపని రసం తీసి ఆ బంగాళాదుంప రసంతో పిగ్మెంటేషన్ మచ్చల పైన మనం పదే పదే రుద్దుతూ ఉన్నట్టయితే కనుక పిగ్మెంటేషన్ మచ్చలు బాగా కంట్రోల్ అవుతాయి. అండ్ అదేవిధంగా మనము బంగాళాదుంపను కూడా చక్కగా మనము చిన్న పీస్ కింద కట్ చేసుకొని లేయర్ పీల్ చేసుకుంటే ఓకే, ఒకవేళ లేయర్ పీల్ చేయకపోయినా కూడా బంగాళాదుంపని ఇలా చిన్న పీస్ కింద కట్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న నాట్స్ లాగా పెట్టుకుని వచ్చేటటువంటి రసంతోనే ఆ స్లైస్తోనే మీరు ఇలా రుద్దుతూ ఉన్నట్టయితే కనుక మంచి కాంప్లెక్షన్ వస్తుంది, స్కిన్కి ట్యాన్ పోతుంది. అలాగే పిగ్మెంటేషన్ స్పాట్స్ ఏమైనా ఉంటే అవి కూడా చాలా బాగా కంట్రోల్ అవుతాయి. అండ్ ఇలా డైరెక్ట్గా యూస్ చేయొచ్చు. మనం ఇంకా కొంచెం ఎఫెక్టివ్గా ఉండాలి అని అనుకుంటే ఈ బంగాళాదుంప పైన అంటే మీరు ఇలా నాట్స్ పెట్టి దానిపైన కొంచెం షుగర్ ఉంటుంది కదా, షుగర్ని ఇలా యాడ్ చేసుకుని మళ్ళీ నాట్స్ పెట్టి లోపలికి యాడ్ అయ్యేలా చూసుకుని దీంతో కూడా మీరు రబ్ చేయొచ్చు. దీంతో కూడా మీరు ఇలా రబ్ చేస్తే మనకి ఒక చక్కటి స్క్రబ్ లాగా చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే పిగ్మెంటేషన్ మచ్చలు కంట్రోల్ చేయడానికి కూడా బాగా యూజ్ అవుతుంది. లేదు అని అనుకుంటే కనుక మీరు ఈ బంగాళాదుంపని చక్కగా పేస్ట్ లాగా చేసేసుకొని ఆ పల్ప్తో కూడా మసాజ్ చేసుకుంటూ ఉంటే, తరచూ మసాజ్ చేస్తూ ఉండాలి. అంటే రోజు ఒకసారైనా, రోజు విడిచి రోజుకు ఒకసారైనా అలా ఈ బంగాళాదుంప రసంతో మసాజ్ చేస్తే కూడా ఈ పొటాటోస్ కూడా మీకు చాలా చాలా బాగా యూజ్ అవుతాయి పిగ్మెంటేషన్ మచ్చల్ని కంట్రోల్ చేయటంలో.
అండ్ నెక్స్ట్ మీకు ఇవియాన్ 400 అని చెప్పి మార్కెట్లో ఈ విటమిన్ క్యాప్సిల్స్ దొరుకుతాయండి. ఈ విటమిన్ క్యాప్సిల్స్ మనకి పిగ్మెంటేషన్ మచ్చల్ని, అలాగే స్కిన్ పైన ఎక్కువగా ఉండేటటువంటి డ్రైనెస్ని, కళ్ళ కింద నల్లటి వలయాలు అంటే అండర్ ఐ డార్క్ సర్కిల్స్ని, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా కంట్రోల్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఈ విటమిన్ ఆయిల్ని ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఈ క్యాప్సిల్ని చక్కగా ఇలా ఓపెన్ చేసి హోల్ చేస్తే ఇందులో వచ్చేటటువంటి ఆయిల్ ఉంటుంది కదా, ఈ ఆయిల్ని మీరు ఆ మచ్చల పైన కానీ అలాగే ఫేస్ అంతా కానీ అప్లై చేసుకుని పడుకుంటూ ఉంటే, రెగ్యులర్గా చేస్తూ ఉంటే మీకు పిగ్మెంటేషన్ స్పాట్స్ గ్రాడ్యువల్లీ డౌన్ అవుతాయి. అలాగే మనకి పపాయ ఇది చాలా బాగా యూజ్ అవుతుంది పిగ్మెంటేషన్ కంట్రోల్ చేయడానికి, స్కిన్ పైన డార్క్నెస్ని రిమూవ్ చేయడానికి చాలా చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. ఈ పపాయాని కూడా రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల మీకు పిగ్మెంటేషన్ స్పాట్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. ఈ పపాయాని చక్కగా పల్ప్ లాగా చేసి ఆ పల్ప్ని మీరు రెగ్యులర్గా అప్లై చేస్తూ ఉండొచ్చు. ఈ పల్ప్కి కాంబినేషన్ మీరు ఈ ఇవియాన్ 400 ఈ విటమిన్ క్యాప్సిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్యాప్సిల్స్ని కూడా అందులో యాడ్ చేసి దాంతో మసాజ్ చేస్తూ దాన్ని ప్యాక్ లాగా వేసి ఒక 20-30 మినిట్స్ ఉంచి ఆ తర్వాత రిమూవ్ చేస్తూ ఈ విధంగా చేసుకుంటే కూడా మనకి పిగ్మెంటేషన్ స్పాట్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. అండ్ అదే విధంగా మనకి పిగ్మెంటేషన్ స్పాట్స్ని కంట్రోల్ చేయడానికి ఎలోవెరా జెల్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. సో కొంతమందికి కలబంద సూట్ కాదు, బట్ ఇది మనకి సూట్ అయ్యేటటువంటి స్కిన్ టైప్ మనం ఒకసారి యూజ్ చేసినప్పుడు తెలిసిపోతుంది. సో అలా సూట్ అయ్యేటటువంటి స్కిన్ టైప్ ఉంటే కనుక రెగ్యులర్గా కలబంద గుజ్జును కూడా అప్లై చేస్తూ ఉంటే ఈ పిగ్మెంటేషన్ స్పాట్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. దీంట్లో మనకి ఈ విటమిన్ క్యాప్సిల్ని యాడ్ చేసుకొని కూడా యూజ్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ అదే విధంగా మనకి మిల్క్ పౌడర్ అనమాట, ఇది లాక్టిక్ ఎసెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ మిల్క్ పౌడర్ కూడా మనకి పిగ్మెంటేషన్ మచ్చల్ని కంట్రోల్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. దీన్ని నార్మల్ వాటర్లో అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కొంచెం మిల్క్ కూడా ఇందులో యాడ్ చేసుకొని దీన్ని చక్కటి పేస్ట్ లాగా చేసుకోవచ్చు. అప్పుడు పాలలో ఉన్న గుణాలు ఏవైతే ఉన్నాయో అవి రెట్టింపు అవుతాయి, కాబట్టి మనకి ఎక్కువ ఎఫెక్టివ్గా రిజల్ట్ ఇవ్వడానికి మనకి యూజ్ ఉంటుంది. సో దీన్ని ఇలాగా కలుపుకొని, అంటే పాల పొడిని కొంచెం పాలల్లో కలుపుకొని దీని ఒక థిక్ కన్సిస్టెన్సీ లాగా చేసుకొని దీన్ని స్కిన్ పైన ప్యాక్ లాగా అప్లై చేసుకొని ఆ ప్యాక్ డ్రై అయిన తర్వాత మసాజ్ చేసి కనుక వదిలిపెట్టారంటే స్కిన్కి చాలా మంచి ఎఫెక్టివ్ ఉంటుంది, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అండ్ అదేవిధంగా మనకి ఈ పొటాటో, ముల్లంగి, పపాయ, మిల్క్ పౌడర్, ఎలోవెరా జెల్ అండ్ ఈ విటమిన్ క్యాప్సిల్స్ వీటన్నిటితో పాటు ఆల్మండ్స్ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. చక్కగా ఆల్మండ్స్ని ఒక నైట్ అంతా కూడా వాటర్లో సోక్ చేసి దానిపైన పొట్టు తీసేసి పేస్ట్ చేసుకుని దాన్ని పాలు కలిపి మీరు ప్యాక్ లాగా పెట్టుకుంటే కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఈ టిప్స్ అన్ని ఒక ఎత్తు అయితే మీరు తీసుకునేటటువంటి కేర్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్లే మనకి పిగ్మెంటేషన్ వచ్చేటటువంటి ఛాన్స్ ఉంది. అండ్ దాంతోపాటు ఇంకొకటి ఏంటి అని అంటే మనం ఓవర్గా సన్కి ఎక్స్పోజర్ అయినప్పుడు కూడా మనకి ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. సన్ స్క్రీన్ అప్లై చేసుకుని బయటికి వెళ్ళాలి. బట్ ఇప్పుడు మీరు చూసినటువంటి టిప్స్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని తరచూ ప్రయోగం చేస్తూ ఉండండి. తరచూ యూజ్ చేస్తూ ఉంటేనే మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. పిగ్మెంటేషన్ వచ్చిందంటే తొందరగా కంట్రోల్ అవ్వదు. సో జాగ్రత్తగా కేర్ తీసుకొని టిప్స్ పాటించండి, మంచి రిజల్ట్స్ ఉంటాయి. చూసారు కదా, పిగ్మెంటేషన్ కంట్రోలింగ్కి ఇంట్లోనే దొరికేటటువంటి ఇంగ్రీడియంట్స్తో ఎన్ని రకాలైనటువంటి బ్యూటీ టిప్స్ చేసుకోవచ్చు. మరి మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయం కామెంట్ రూపంలో రెస్పెక్టబుల్గా తెలియజేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.